తురకా కిషోర్ పై కేసు విచారణలో విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఏడాది క్రితం జరిగిన గాయానికి ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేసుకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించింది హైకోర్టు. తురకా కిషోర్కు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు పోలీసులు ఇచ్చినట్లు ఎక్కడా పేర్కొనలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రిమాండ్ రిపోర్ట్లో తురకా కిషోర్ సంతకం చేయకపోవడాన్ని తప్పు అన్నట్లు మ్యాజిస్ట్రేట్ పేర్కొనడంపై ఆక్షేపించింది హైకోర్టు. తురకా కిషోర్ కేసుకు సంబంధించిన డైరీతో సహా మొత్తం రికార్డును తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మొత్తం రికార్డ్స్ను తమ ముందు ఉంచాలంటూ కూడా తురకా కిషోర్ కేసుకు సంబంధించి కూడా హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మాచర్లలో మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుంది. ఆయన్ను 215 రోజుల నుంచి జైల్లోనే తప్పుడు కేసులు పెట్టి అట్లనే జైలు నుంచి బయటికి రానియకుండా కేసులు పెడుతుంది. ఇదే నేపథ్యంలో గత ఏడాది అంటే 2024 ఏప్రిల్ 8వ తేదీన ఒక రెంటచింతల సెంటర్ లో ఒక అతని పైన హత్యాయత్నం చేయబోయాడంటూ ఒక కేసు పెట్టి ఆ కేసులో అరెస్ట్ చేసింది. అయితే ఇదే నేపథ్యంలో ఆయన సతీమణి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పూర్తి స్థాయిలో 3 రోజుల నుంచి విచారణకు వచ్చింది. అయితే ఈ రోజు దానిపైన కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పైన విచారణ జరిగింది. విచారణ జరిగిన సమయంలో ఆయన తరపున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి పూర్తిగా ఏదైతే నిందితుడు ఉంటారో ఆ నిందితుడికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణాలతో అరెస్ట్ చేస్తున్నారు, దాంతో పాటుగా ఎఫ్ఐఆర్ కూడా కనీసం ఇవ్వలేదంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ధర్మాసనం పూర్తిగా వివరాలను పరిశీలించిన తర్వాత పూర్తిగా ఏదైతే కింద ఇచ్చిన మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఇచ్చిందో ఆయన భావన అర్థం కాలేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు రిమాండ్ రిపోర్ట్ తో పాటు ఉన్న డాక్యుమెంట్లన్నీ తమ ముందుంచాలని కూడా హైకోర్టు చాలా స్పష్టం చేసింది. దాంతో పాటుగా రిమాండ్ రిపోర్ట్ పై తురకా కిషోర్ సంతకం చేయకపోవడాన్ని మ్యాజిస్ట్రేట్ తప్పుపట్టారు. దీన్ని తప్పేంటి, తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టు పై సంతకం చేయకపోవడం తప్పేది కాదంటూ ఆక్షేపణ వ్యక్తం చేసింది. అయితే పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్లు రేపు తమ ముందుంచాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓకే అశోక్.